ప్రార్థించే చేతులు మాత్రము కాదు, సేవ చేసే హస్తాలు మాత్రమే కాదు, పాదములు కూడా. అలాంటి పాదాన్ని ఇక్కడ ఈ పుణ్యభూమిలో కేసరపల్లిలో మొదలుకొని ఔటపల్లిలో అద్భుతాల అంతోని వారిని గురించి విన్నాము. అదేవిధంగా నేడు మన అద్భుతాల తంబి జోసెఫ్ గారిని మనం చూస్తున్నాము, కల్లారా చూస్తున్నాము. ఎక్కడో దూరదేశాల్లో ఉంటే టెలివిజన్లోనో లేకపోతే పుస్తకాల్లో చదివి కాదు, మన కళ్ళారా చూస్తున్నాము. ఆయన పాదాలు మోపిన ఈ పవిత్ర భూమి ఎంత పులకితమైందంటే, నేను ఈరోజు ఏలూరు నుంచి రాత్రి వరంగల్ నుంచి ఇలా ఏలూరు వెళ్తుంటే ఒక పరలోకంలాగా కనపడ్డది నాకు ఔటపల్లి. ఎంత జిలుగు వెలుగులతో, ఎంత సుందరంగా దీన్ని అలంకరించారు. మన కపుచిన్ ఫాదర్స్ని, రెక్టర్ని విచారణ గట్టిగా చప్పట్లు కొట్టి ఆనందించుతూ, నిజముగా నాకు అలా అనిపించింది. ఈరోజు నేను ఇక్కడ కాళ్ళు పెట్టగానే అసలు ఏదో చెప్పలేని, మాటల్లో చెప్పలేని ఆనంద అనుభూతి, హృదయంలో పులకరింత. కనుక మీరందరూ కూడా ఏదో ఒక విధంగా దేవుని ఆశీర్వాదాలు పొందుతూ, క్రీస్తు ప్రభుని, రక్షకుడైన క్రీస్తు ప్రభుని నమ్ముకుంటూ, ఇంత మహనీయుడు దైవ కుమారుడైన ఆయన్ని మనం అనుసరించలేకపోయినప్పుడు మన తంబి జోసెఫ్ గారు, మరియ మాత, జోజప్ప గారు, ఈ విధంగా సకల పునీతులు మనకు అక్కడ అనేక స్వరూపాలు పెట్టారు. కంటికి చూడలేని మనము ఆ దేవాది దేవుణ్ణి, పునీతుల్ని చూడటానికి మనకు ఎన్నో ఏర్పాట్లు చేశారు. ఈ విధముగా అద్భుతమైన సంవత్సరం మీ ప్రార్థనల వలన, మీ యొక్క చందాల వలన ఈ పుణ్యక్షేత్రం ఎంతగానో అభివృద్ధి పొందుతూ, మనమందరం సామాన్య ప్రజలము, మాన్యులు, విద్వాంసులు, పండితులు ఎందరో ఉండవచ్చు, కానీ సామాన్య ప్రజల పునీతుడు, ఇప్పుడు ఇంకా దైవ సేవకుడు అని మన పరిశుద్ధ పాపు గారు, తంబి గారిని ప్రకటించారు. ధన్యుడు, రెండవ అంతస్తు ధన్యుడు కావాలి, బ్లెస్సెడ్. మూడవది పునీతుడు. కనుక ఈ పండగల ద్వారా, ప్రార్థనల ద్వారా ఆ సమాధి దగ్గర ప్రత్యేకంగా ఆయన చేసే అద్భుతాలకి లెక్కే లేదు. కనుక ఈ విధముగా మనకి ఆ దేవాది దేవుడు ఈ ప్రాంతంలో సామాన్య ప్రజల కోసం ఒక పునీతిని దయచేసినందుకు మనమందరము ఆనందించుచు, ఈనాడు ఒక్క తంబి జోసెఫ్ గారిని మాత్రమే కాకుండా ఈ ప్రపంచము దేవుని ప్రణాళిక, జూబిలీ సంవత్సరం అని పూజ మొదట్లో నేను చెప్పాను. జూబిలీ 2025 ప్రపంచం ఎంతగానో మారుతుంది. 2025 సంవత్సరాల క్రితం మన ఔటపల్లి ఎలా ఉంది, మన ఆంధ్రప్రదేశ్ ఎట్లా ఉంది, తెలంగాణ ఎట్లా ఉంది, భారతదేశం అసలు ఇట్లా ఇప్పుడున్నట్టే లేనే. అనేక వందల చిన్న చిన్న రాజ్యాలు ఏలుతూ అనేక యుగాలు గడిచిన తర్వాత మనల్ని ఇతర దేశాల వాళ్ళు పాలిస్తున్నప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వేరు, తెలంగాణ వేరు. అది ఇక్కడ బ్రిటిష్ సామ్రాజ్యంలో, అది నైజాం సామ్రాజ్యంలో ఉండి ఈ విధముగా దేవుడు మనల్ని నడిపిస్తున్న ఈ పయనములో ఈనాడు ఈ 2025 సంవత్సరంలో ఒక్కసారి మనము ప్రతి సంవత్సరం క్రీస్తు జయంతిని కొనియాడుతున్నాము. కానీ ఈ సంవత్సరం ప్రత్యేకముగా క్రీస్తు జయంతి 2024 నుండి ఈ సంవత్సరం చివరి వరకు 2025 మనం డిసెంబర్ 28 వరకు, మరలా తిరుకుటుంబ పండగ వరకు, క్రిస్మస్ తర్వాత వచ్చే ఆదివారం వరకు ఈ జూబిలీని ప్రత్యేకంగా కొనియాడి మన రక్షణ కొరకు మాత్రమే కాకుండా ప్రపంచ రక్షణ కొరకు, ముఖ్యంగా భారతదేశ రక్షణ కొరకు ఎంతమంది ఈ వెలుగు కాంతులను క్రీస్తు ప్రభు జన్మించి తెచ్చిన ఈ రక్షణ వెలుగులను ఎంతమంది పొందుకున్నారు. మనం మాత్రమే
రాత్రి ఇంత అందముగా, ఉదయం కూడా అనేక రంగురంగుల బల్బులతో జిలుగు వెలుగులతో ఉన్నామంటే మనం కథోలికులము కూడా నిండు స్వార్థను నమ్ముకునే బిడ్డలం మనము. ఏదో ఒక పుస్తకం మాత్రము కాదు, ఆది కాండము నుండి చివరి పుస్తకం ఏంటిది బైబిల్లో, దర్శన గ్రంథం వరకు ప్రతి వచనము ఒల్లుపోకుండా నమ్ముకొని, ఆదిలో పేతురు నీవు రాయివి, ఈ బండ మీద నా సంఘమును నిర్మించదురని పలికి, ఆ విధంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు నిరవధికంగా అవిచ్ఛిన్నంగా అపోస్తులను ఎన్నుకొని ఈ విధంగా నేటి వరకు కూడా మనకు అవసరమైనప్పుడల్లా తంబి జోసెఫ్ గారు లాంటి భక్తులను మనకు పంపి ఈ విధంగా మనలో ఆరిపోయే వెలుగుని, చమురు లేకుండా లేకపోతే కరెంట్ లేకుండా ఉన్న సమయాలలో, ముఖ్యంగా నేటి కాలములో మనమందరము ఇంకా గొప్ప నమ్మకముతో నిరీక్షణతో పరిశుద్ధ పాపు గారు ఈ జూబిలీ సంవత్సరాన్ని ప్రకటించి దానికి ప్రధాన అంశాన్ని నిరాశ లేని నిరీక్షణ, నిరాశపరచని నిరీక్షణ. మనకి ఈ కాలంలో ప్రత్యేకముగా విశ్వాసము, నమ్మిక, దేవ ప్రేమ, ఈ మూడు కూడా చాలా అవసరము. కనుక విశ్వాసముతో పాటు రెండవది తగ్గిపోతుంది. మనిషి దేవుణ్ణి నమ్మలేకపోతున్నాడు. దేవుణ్ణి మాత్రమే కాదు, మనిషిని నమ్మలేకపోతున్నారు. ప్రతివారు మోసం చేస్తున్నారని అవినీతి అన్యాయక్రమాల ప్రపంచంలో ఎలా జీవించేది అని